చిన్నప్పుడు మాకు పాటలా నేర్పేవారు ఒక మాట, వైద్యం అది. పెద్ద అయ్యే వరకు తెలియలేదు ఆ విషయం. వంకర టింకర ఆ వాణి తమ్ముడు షో నల్లా గురుడ్లమి నాకిస్తేతే అనేవారు. ఇలా చదివేవారు. సాయంత్రం బడి విడిచిపెట్టే ముందు 4 గంటలకే విడిచిపెట్టేవారు. అప్పట్లో ఇప్పుడు 8 గొడవలు లేవు. 4 గంటలకు వదిలేసి, అందులో కూడా చిన్నపిల్లలు వీళ్ళు 10ంటికి వచ్చారు. 10 to 4 ఎంత అండి? 6 గంటలు. అందులో గంట విశ్రాంతి ఉండేది. మళ్ళీ 5 గంటలే చదువు. ఆ 5 గంటల్లో కూడా మా ఉపాధ్యాయులు ఎలా ఆలోచించేవారు, పసిపిల్లలు వీళ్ళు 2వ తరగతి 3వ తరగతి అంటే ఎంత 5-6 ఏళ్ళు ఉంటాయి, అంతకని వీడు ఉండాలి కదా వాళ్ళ అమ్మని విడిచిపెట్టని సాయంత్రం ఒక అరగంట సేపు పాటలు పాడించేవారు. ఆ పాటలన్నీ వైద్యాలు. వంకర టింకర ఆ వాణి తమ్ముడు షో నల్లా గురుడ్లమి నాకిస్తేతే. మనకు మామూలుగా వింటుంటే అక్షరాలు అకారం ఆ వంకరగానే ఉంటుందిగా, ఇలాగ రాసి ఇలా రాయాలి. తెలుగు అక్షరాలన్నీ అలాగే ఉంటాయి, మన బుద్ధుల్లాగే, అంతకంటే ఉంది. వాణి తమ్ముడు షో. షో అంటే మామూలు సకారం కాదు, ష, శివుళ్ళో ష. ఆ ష రాయాలి, శవర్ణం రాసి ఇలా ఒకారం పెట్టాలి. అకారానికి షో ఎలా ఉంటుంది? తమ్ముళ్ళలాగే ఉంటుంది. అది వంకర, కొంచెం తక్కువ వంకర, అంతకంటే ఉంది, ఎక్కువ వంకర లేదు. వాని అనుజుడే. నల్లా గురుడ్ల మీ ఎలా ఉంటుంది? కింద ఓ సున్న ఉంటుంది మకారానికి, పైన ఇకారానికి వస్తున్న, అందుకని ఆ 2 నల్లగుడ్లు అనమాట, కంటి బాబల్లాగా. మీ అక్షరం ఎలా ఉంటుంది? నల్లగుడ్లో ఉంటుంది. నాకిస్తే తే అంటే అంటే తేవడం కదా, తెచ్చేది ఎందుకు? నాకు ఇవ్వడానికి, నాకు ఇచ్చేయి, నాకు ఇస్తే తే, నాకు ఇవ్వకపోతే తేవద్దు. ఇది పైకి కనపడుతున్న విషయం. అక్షరాల్లో అక్షరాలు నేర్పడానికి ఈ పాట నేర్పేవారు. దీంట్లో ఉండే వైద్యం వంకర టింకర ఆ అంటే అల్లం. వాని తమ్ముడు షో అంటే శొంఠి. అల్లం ఎండితే శొంఠి అయింది. ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే వాని తమ్ముడు. అల్లమే ఎండబడితే శొంఠి అయింది కదా, అందుకని వాని తమ్ముడు. ఇది అది ఒకటే జాతి. నల్ల గుడ్ల మీ అంటే మిరియాలు ఎలా ఉంటాయి? సరిగ్గా నల్లటి గుడ్లాగే ఉంటాయి. నాకిస్తే తే మిరియాలు, తేనె, అల్లము, శొంఠి నీ ఇంట్లో ఉంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇది వైద్యం. 1వ తరగతిలో మాకు చెప్పారండి. తెలుగు మాధ్యమాన్ని కోల్పోయి ఎంత నష్టపోయామో ఆలోచించండి. ఇప్పటికిప్పుడు పరిష్కారం కాకపోవచ్చుమా, కానీ బీజాలు నాటి పెడితే ఎప్పటికైనా మహావృక్షం అవుతుందని భగవద్భక్తుడుగా నా ఆశ అంతకంటే. ఈ ఒక్క మాట చిన్నతనంలో మనం చెబితే పిల్లలకి అల్లము, శొంఠి, మిరియాలు, తేనె ఇంట్లో ఉంటే చాలా. ఎలా ఇంట్లో ఉంటే డబ్బాలో ఉండడం కాదుగా, వాడాలిగా, దాని అర్థం అది. ఇంట్లో ఉంటే నేను అందుకే కేజీకి పెట్టి ఇక్కడ పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి అయిపోయింది. ఇదే దిక్కుమాలిన ఆలోచన. అంటే కేజీ ఎందుకు దేవుడికి నైవేద్యం ఎందుకమ్మా? మిరియాలు, తేనెను మనం తినాలి. రోజు పొద్దున్న సమయంలో ఇంత నిమ్మరసంలో తేనె ఒక చెంచా తేనె వేసి నిమ్మరసం సేవిస్తే జీవితంలో వైద్యానికి వెళ్ళవలసిన అవసరం రొంప రాదు, దగ్గు రాదు, జ్వరం రాదు.